నమస్తే స్వరాజ్ న్యూస్ కు స్వాగతం. తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తీపి, చేదు, పులుపు షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవించి పండుగ జరుపుకున్నారు. పూజారులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం గావించారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపి తెలుగు సంవత్సరంలో ప్రజలు పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీ బలమూరు వెంకట్, మాజీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, సతీష్ కుమార్, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గం రవి, కాంగ్రెస్ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తౌటము రవీందర్, నాయకులు తక్కలపల్లి సత్యనారాయణ, ఎర్రము ఇంద్రసేనారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి పలువురు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ తరాలకు నీళ్ళిద్దాం. రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం. నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం. మళ్ళా గట్లనే నీళ్ల వాడకం. వాట్సాప్లో స్టేటస్లకు, చెప్పే సామెతలకు పొంతనలేదు. సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు. నిన్న బెంగుళూరు, రేపు ఇంకో సిటీ, ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు. మారండి. జలసంపద నిలువల కోసం నడుం బిగిద్దాం. లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం. భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమవుదాం. చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం. సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్. దేశ భవిత సంకల్పం కోసం అడుగులు.